ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిషులు రాపర్తి ప్రసాద్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఎంత సంపాదించినా వచ్చే డబ్బులు వస్తున్నాయి బానే, కానీ మహా అయితే ఒక రోజు 2 రోజులు జీతం ఒక 10 రోజుల్లో పూర్తయిపోతుంది. నెలంతా గడవాలంటే కష్టమే. డబ్బులు వచ్చినా ఇంట్లో మాత్రం అస్సలు నిలవడం లేదనేది చాలా మంది చెప్తున్న మాట అండి. వచ్చేది బానే ఉన్నా ఎందుకు అలా నీరులాగా ఖర్చు అయిపోతూ ఉంటాయి? లక్ష్మి ఇంట్లో నిలవాలంటే అసలు ఏం చేయాలి? ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మనకి ధనం ఎప్పుడైతే దాని మీదే ప్రత్యేకంగా దృష్టి పెట్టి మనం చూస్తూ ఉంటామో అది వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఖర్చు పెట్టేది మనం రూపాయి అయినా 10 రూపాయలైనా 20 రూపాయలైనా సరే, కొంతమంది ఏం చేస్తారంటే అబ్బాయి ఒకటి కొంటూ ఉంటాడు, ఆ ఇంట్లో తల్లి ఒకటి కొంటూ ఉంటుంది, అలాగే తండ్రి ఒకటి కొంటూ ఉంటాడు. ఇలా ఖర్చు పెట్టేయడం వల్ల విపరీతమైన ఖర్చు పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి. అది వాళ్ళకి తెలియంది. ఒకే పెట్టిలో తీస్తూ ఉంటారు నలుగురును. అదొకటి. ఇంకోటి ఏమిటయ్యా అంటే, మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడైనా సరే, ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా సరే, ఇదివరకు మనం ఇంట్లోకి కాళ్ళు కడుక్కుని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అసలు బయట కుళాయే ఉండట్లేదు, ఇంటి దగ్గర నుయ్యి కూడా ఉండట్లేదు. అది లోపలే మనం ఇంట్లోకి వెళ్ళాకనే కాళ్ళు కడుక్కోవడం అవుతుంది. దారిద్ర్యమైనా ధనమైనా ఏదైనా సరే మన కాళ్ళతోనే వస్తుందమ్మా. లక్ష్మీదేవి ఎక్కడుందయ్యా అంటే, మన ఇంట్లో మన పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు. ఆ పిల్లలు గజ్జిలో వేంది వేస్తారు, ఆ గల్లు గల్లుమని ఆ అమ్మాయి తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో తిరుగుతున్నట్రా అని పెద్దలు ఇదివరకు నుంచి అంటూనే ఉండేవారు. అయితే ఇప్పుడు ఆ బయటకు వెళ్ళి తిరిగి వచ్చేసి మనం ఇంట్లోకి వెళ్ళాక బెడ్రూమ్లోంచి లోపలికి వెళ్ళి అప్పుడు బాత్రూంలో కాళ్ళు కడుక్కుని లోపలికి వస్తున్నాం. అది ఎక్కడైనా పని అయ్యేది కాదు. అలాగే కింద అపార్ట్మెంట్, ఎంత పెద్ద అపార్ట్మెంట్ ఉన్నా సరే, కింద కుళాయి ఉంటే కనుక ఆ కుళాయి దగ్గర కాళ్ళు కడుక్కుని మనం పైకి లిఫ్ట్లో పైకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళడం చాలా మంచిది. అదొకటి. అంటే మనకి తెలియకుండా చేసే తప్పులు. ఇంకోటి ఏంటయ్యా అంటే, మనం ఇల్లంతా కూడా తుడిచేసి ఆ పోగు ఎత్తేసి ఒక దాంట్లో డబ్బాలో వేసేసి ఆ చీపిరి చేట కూడా అక్కడే పెట్టేసి వచ్చేస్తూ ఉంటాం. అది రాత్రి పడుకున్నాక మళ్ళీ అదే చీపిరి చేట రెండు కూడా మన దగ్గర ఉన్న ధనాన్ని కూడా తుడిచేస్తూ ఉంటుంది. ఒక దగ్గర పెట్టకూడదు, ఒక చోట రెండు ఉంచకూడదు. ఇలా చిన్న చిన్న చిట్కాలు ఇవన్నీ అంటే చేయడం, తెలుసుకోవడం, ఇవి చాలా మందికి తెలియట్లేదు. చీపిరో చోట ఉంచాలి, చేటో చోట ఉంచాలి. ఇవి రెండు కూడా రాత్రి తుడి చేసుకుంటూ ఉంటాయి. మనం అంతా చక్క పెట్టుకున్నాక అవి చక్క పెడుతూ ఉంటాయి. అది చిన్న సూక్ష్మమైన. అదీ కాకుండా మన జీవితంలోకి ఇబ్బందులు ఎప్పుడు మొదలవుతాయంటే, శని మహర్దశ ఎంటర్ అవ్వగానే, రాహు మహర్దశ కానీ, శుక్రుడు కానీ. శుక్రుడు ఉంటే ఒక అందుకు మంచిది అంటే ఏదో దానికి ఖర్చు పెట్టిస్తాడు. అంటే ఇంట్లో పెళ్ళనో ఏదో కార్యక్రమం, ఓ టీవీ అనో లేకపోతే ఒక ఇల్లనో ఏదో ఒకటి కొనిపిస్తాడు అన్నమాట. శని మహర్దశ ఉండేసరికల్లా శని కానీ రాహు కానీ ఉంటే అప్పుడు ఈ విధంగా ఖర్చు పెట్టినవాడు ఎవరికో తెలిసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, లేకపోతే వాళ్ళ చేతికి ఇవ్వడం, వీళ్ళ చేతికి ఇవ్వడం, ఇలా ఇచ్చి మళ్ళీ అవి తిరిగి రాకపోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటాడు. అందువల్ల వాళ్ళకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఏదైనా సరే ఎప్పుడైనా సరే ఒక విధంగానే చూడకూడదు. ఆ ఇంట్లో ఏ ఫాల్ట్ ఉందన్న మొత్తం వెరిఫికేషన్ చేసేయాలన్నమాట. చేసేస్తే దాన్ని బట్టి దాంట్లో ఎంతో కొంత మనకి దొరుకుతుంది. దొరికాక దానికి ఏం చేసుకుంటే పరిహారం బాగుంటుంది ఏంటని చూసి చేసుకుంటే కనుక చాలా మంచిది. అది కాకుండా ఇంకోటి ఏంటంటే, మనం బీరువా మనం తీయకుండా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారు, ఆ బీరువాలో ఉన్నాయి తీయి, ఇవి ఉన్నాయి తీయి అని చెప్తూ ఉంటాం. అది కూడా కొంతవరకు కూడా అంటే దాంట్లో ఏం పెట్టుకున్నా సరే, అంటే అందరి దృష్టి ఒకలా ఉంటుందని ఎప్పుడు అనుకోకూడదు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ఒకళ్ళు ఏదైనా అమ్మాయిని చూసారనుకో, చాలా బాగుందిరా అంటారు. ఇంకోటి అదే అమ్మాయిని చూసి ఇంకోలా మాట్లాడతాడు. అలాగా ఎవరి బుద్ధి కొంతమందికి వంకర బుద్ధి ఉంటుంది. అమ్మ నాయన ఇది సంపాదించేసుకుంటుంది, బీరువా నిండా నగలు ఉన్నాయి, లేకపోతే చీరలు ఉన్నాయి, లేకపోతే డబ్బు ఉంది. ఇలాగ ఒక్క దృష్టి నరదృష్టి పడితే నల్లరాయైనా పగులుతుంది అనేసి సామెత ఉంది. అలాగే గమ్ముని మనకి బాగా కావాల్సిన వాళ్ళు అయితే తీయాలి తప్ప, వాళ్ళకి ఇవ్వాలి తప్ప
తర్వాత ఈ రోజు కూడా మా ఇంట్లో ఉందనుకో, మా ఆవిడ గారే తప్ప నేను కూడా బీరువా తీను. ఉమ్. నాకు అవసరం లేదు. అదేలేండి. అలాగే ఎవరో ఒకళ్ళ చేతుల మీద వెళ్ళిపోవాలి ఆ పని. ఉమ్. అలాగా ఆ పని చేస్తే కనుక ఉమ్. ఐశ్వర్యానికి ఏమీ లోటు ఉండదు. ఉమ్. ఇంట్లో చిన్న చిన్నవి ఏమైనా ఇబ్బందులున్నా ఉమ్. అవన్నీ కూడా చక్కగా తొలుగుతాయి. ఉమ్. ఆ తర్వాత మన ఇంటి దగ్గర ఎదురుగుండా ఫస్ట్ దాటే గుమ్మానికి ఉమ్. ఎప్పుడు కూడా కొంచెం పసుపు రాసి బొట్టు పెడుతూ ఉండాలి. పెట్టాలి. ఉమ్. పెట్టడం వల్ల ఏంటంటే మనం ఆ గుమ్మం దాడుతూ ఉంటాం ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి. ఉమ్. కొంతలో కొంత ఎటువంటి శక్తులు లోపల ప్రవేశించకుండా ఉంటాయన్నమాట. ఉమ్. అది చాలా మంచిది. ఉమ్. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఖచ్చితంగా ఈ పని అస్సలు చేయొద్దు ఇంట్లో లక్ష్మి నిలవాలంటే అని అంటూ ఏమైనా ఉన్నాయండి? ఎదటి వాళ్ళకి తాళాలు ఇవ్వడం ఒకటి. ఫస్ట్. ఏమ్మా, మనం చీపిరి చాట ఒక చోట పెట్టకుండా ఉండడం కోసం. ఆ తర్వాత మనం ఏదైనా సరే తెచ్చింది 10 మందికి చూపించి లోపల పెట్టుకోవడం అనేది మంచిది కాదు. లోపల పెట్టాక మళ్ళీ తీసి మీరు వచ్చిన వాళ్ళకి చూపించవచ్చు. ముందు ఊళ్ళో వాళ్ళందరికీ చూపించేసి తర్వాత లోపల పెడితే దాని ఎక్కడికో వెళ్ళిపోతుంది అది. ఇవాళే ఉంది, ఇవాళ ఒక అరకాసు బంగారం కొన్న ఊళ్ళో వాళ్ళందరికీ చూపించాక లోపల పెట్టామనుకో, ఆ నెక్లెస్ మీద ఎవరో ఒకళ్ళు నాకులాటోడు ఎవరో ఒకళ్ళు కన్నేస్తాడు అమ్మో అని. అలాగా ఆ కన్ను పడితే చాలు, అది నిలబడదు. అంటే ఎవరో దుబ్బేస్తారని కాదు, ఏంటంటే ఏదో రూపంలో దాన్ని తాకట్టుకో లేకపోతే ఇంకో దానికో మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం ఒక వస్తువు కొనుక్కున్నాం అంటే మళ్ళీ అది బ్యాంకులోకి వెళ్ళేలా ఉండకూడదు అన్నమాట. అది లక్ష్మీ అమ్మవారి ఇంట్లో ఉంది, ఆమె తిష్ట వేసుకుని కూర్చుంది అని అంటే గనక ఏమైనా సంకేతాలు కనిపిస్తాయండి? లక్ష్మీదేవి వచ్చింది అన్నానికి ఆ ఇంట్లో ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా చిరునవ్వుతూ ఉండడం. ఏమ్మా, సమస్యలు ఏమైనా ఉంటే కనుక ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని ఆ సమస్యలు అధిగమించుకోవడం. ఏమ్మా, అప్పటిదాకా కొట్టుకున్న వాళ్ళు కూడా, అంటే నేను దీనికి ఉదాహరణ చెప్తున్నాను, మాకు బాగా తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా మాట్లాడుకునేవారు కాదు. అలాంటిది వాళ్ళు కొన్నాళ్ళు అయిన తర్వాత ఏదైనా ఆయన ఎప్పుడు కూడా ఏం తెచ్చాడా అని ఈవిడ అడిగేది కాదు, ఏం చేసావా అన్నదే ఆవిడ అడిగేది కాదు. అలా ఇద్దరికీ సరే అసలు మాట పట్టింపు ఉండేది కాదు. తర్వాత కొన్నాళ్ళకి ఇద్దరు కలిసి కూర్చుని, ఏమండి వాళ్ళు ఈ సినిమాకి వెళ్దామండి, లేకపోతే ఇవి వచ్చిన 100 దీనికి చేద్దామండి, లేకపోతే ఇవి ఇచ్చి, అప్పటి నుంచి కూడా ఈ రోజు కూడా చాలా బాగుంది ఆ ఇల్లు. అంటే లక్ష్మీదేవి వస్తుంది అనేసరికల్లా వాళ్ళిద్దరిని కలవడం, ఒక హోదాలో రావడం, ఇద్దరు చిరునవ్వుతో ఉండడం, ఆ సంసారం ఎప్పటికీ ముందుకెళ్తుంది. కానీ ఎంత సమస్య వచ్చినా సరే ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుని ఏకదాటిమే ఉంటే గనక అది ఎంత పెద్ద సమస్య అయినా సరే అధిగమించేయచ్చు. కానీ ఏమవుతుందంటే ఈ రోజున ఏదైనా సమస్య వస్తే చాలు మనం పక్క వాళ్ళకు కూడా చెప్పుకోవట్లేదు. అంటే ఏదో ఒక ఇబ్బంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో ఇందాక న్యూస్లో చూశాను, మందు ఏదో తాగేసిందో లేకపోతే ఏదో గాయని పాటలు పాడుతుంది ఆవిడ. నాకు చాలా ఆవిడ పాటలు అంటే చాలా ఇష్టం. ఆవిడకి పాపం అస్వస్థత జరిగి హాస్పిటల్లో ఉంది ఆవిడ. ఆవిడది అదే జాతకం ఏంటి ఇలా ఉంది అనేసరికల్లా నేను జాతకం వెరిఫికేషన్ చేసుకున్నాను, ఒంట్లో బాగాలేదు ఏమిటని. ఆవిడ కంటూ అసలు కోకిలు కూడా పనిచేయదు. బాలసుబ్రహ్మణ్యమే మెచ్చుకున్నాడంటే చాలా మంచిది. అటువంటి ఆవిడ ఏటా జాతకం వెరిఫికేషన్ చేసుకున్నా. ఆవిడది అలాగే శని మహర్దశలో ఉంది, కుజుడు కూడా ఉన్నాడు, బాగోలేదు. దానివల్ల ఏదో ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు అంత చక్కగా పాడి అంత ఇదిగా మంచి పేరు తెచ్చుకున్న అమ్మాయి ఈ రోజు కొంచెం బాగోలేదంటే వాళ్ళకే ఇబ్బంది, కూడా ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బందే కదా. కానీ నిజంగా చెప్తే నమ్మరమ్మా, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకన్నా హాస్పిటల్కి తిరుగుతూ ఉంటారు చూసారు కూడా, వాళ్ళకే చాలా ఇబ్బంది. ఆ పేషెంట్ ఎలాగ మంచమే పడుకుని ఉంటారు, ఈ క్యారేజీలు తీసుకొచ్చే వాళ్ళు, పక్కన ఉన్న వాళ్ళు, వెళ్ళేవాళ్ళు, వీళ్ళు ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాగా ఒక్కోసారి ఒక్కో టైము లక్ష్మి శని మహర్దశ ఉన్నప్పుడు కంపల్సరీ ఇద్దరిలోకి గొడవలు రావడం, కీచులాట రావడం ఇలాంటివి జరుగుతాయి. శని వెళ్ళిపోయాక వీళ్ళిద్దరిని ఏకం చేసి వెళ్తాడనమాట, భార్యాభర్తలు ఇద్దరిని చేసినప్పుడు మీకు చెప్తే నమ్మరు, లక్ష్మీ కళ అనేది ఆ ఇంటి భార్య నుంచి అమ్మా, ఆ తర్వాత ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్ల దగ్గర నుంచి వస్తుంది. మనకి ఎప్పుడైనా సరే అబ్బాయి పుడితే లక్ష్మీదేవి పుట్టాడు రా అని అంటారు.
ఒక అమ్మాయి పుట్టిందనుకో ఈ లక్ష్మీదేవి. ఇంటికి లక్ష్మీదేవి పుట్టింది రోజు అంటారు. అవును, అవును. శుక్రవారం పుట్టిందంటే లక్ష్మీదేవి అని ఉమ్, అలాగా ఉమ్, వర్ణిస్తారు. కానీ కొంతమంది పిల్లలు ఎవరైనా సరే ఆ ఇంట్లో పుడితే కనుక ఉమ్, పుట్టడమే అక్కలే, కొంతమంది పిల్లలు లేరు, ఉమ్, ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెంచుకున్నాక కూడా పిల్లలు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉమ్, అలాగే ఆ ఇంట్లో అప్పటిదాకా ఏమీ లేని పిల్లలు బోల్డంత ఐశ్వర్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. దానికి నేనే నిదర్శనం. ఉమ్. ఓ పాపని తీసుకుందామని మేము దత్తత చేసుకుని ఓ, పెంచుకుందామని చేతిలోకి తీసుకున్నాక ఉమ్, వేరే వాళ్ళు వచ్చి మీకు మగ పిల్లలైనా ఉన్నారండి, మాకు ఆ పిల్లలు కూడా లేరు అని నా చేతిలో పిల్లలని తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. ఓ, నిజంగా ఈ రోజున ఆ పిల్లకి వీళ్ళు భోజనమైనా పెట్టగలరా అన్న విధానంలో ఉన్న వాళ్ళు ఈ రోజున ఆ పిల్లకి లేని నగంటూ లేదు ఉమ్, ఆ అమ్మాయి అడుగుపెట్టాక. అలా లక్ష్మీదేవి ఏ రూపంలో కలిసి వస్తుందో అన్నది వస్తుంది. ఎవరికీ తెలియదు. ఉమ్, నేను చాలా చోట్ల గమనించింది ఏంటంటే ఉమ్, ఆవిడ రాకడా తెలియదు, పోకడా తెలియదు, కానీ ఉమ్, వచ్చేటప్పుడు దాని సూచన మాత్రం చూపిస్తుంది ఆవిడ. ఉమ్, ఆ ఇంట్లో కళకళలాడుతూ ఉండడం, ఉమ్, భార్యాభర్తలు నవ్వుతూ ఉండడం, ఉమ్, పిల్లలతో ఆనందంగా ఉండడం, అలాంటివన్నీ కూడా చూపించి ఉమ్. అమ్మ లక్ష్మీదేవి అంటే డబ్బు ఒకటే లక్ష్మీదేవి కాదు. అందరూ అది అనుకుంటారు. లక్ష్మి అనగానే ఉమ్, ప్రతి ఒక్కళ్ళు అమ్మో వాడు 1 కోటి రూపాయలు ఉన్నాయి, 10 కోట్లు ఉన్నాయి, 20 కోట్లు ఉన్నాయి. నిజంగా 1 కోటి రూపాయలు, 10 కోట్లు, 50 కోట్లు ఉన్నవాడు కూడా ఆనందం ఉండదు. ఉమ్, ఆనందం ఉన్న చోటే లక్ష్మీదేవి ఉన్నట్టు. ఉమ్, ఆ లక్ష్మిని సంపాదించుకోవాలి ముందు, ఉమ్. తర్వాత మిగతా అన్ని లక్ష్ములు అవే వస్తాయి. అవే వస్తాయి. చాలా చక్కగా చెప్పారు గురుగారు. నమస్కారం. నమస్తే అమ్మ.